ఏమంటారు ఎట్లుండాలంటే ఆయన అంటున్నాడు, దేవుడు చెప్తాడు సూటిగా సుత్తి లేకుండా చెప్తానట్టు. దేవుడు ఇక్కడ మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయంను మోసపుచ్చుకొనొచ్చు, భక్తి గెలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థము. ప్రతి ఆదివారం మనం చెప్పుకుంటాం నోటి గురించి. మన నోటికి కళ్ళెం పడిందండి ఇప్పటికన్నా. అంటే ఏమొస్తాయి మన నోటప్పుడా? దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయన్నా? అవేనా ఇంటికి వచ్చాడు నోటప్పుడా? నిజం మాట్లాడుకుందాం. చర్చిలో ఉన్న బూతులు ఇంటికి వెళ్ళాక నీతులు వస్తాయా? చర్చిలో ఉన్నప్పుడు మాత్రం నీతులు వస్తాయి, ఇంటికి వెళ్ళాక వారం రోజులు ఏమొస్తాయి? బూతులు వస్తాయి. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నోటికి కళ్ళు పెట్టుకొనక నేను నీతిమంతులు అనుకున్నవాడు భక్తి వ్యర్థమట. మన నోటికి కళ్ళు వేయాలి. నోటి మాటల్లో అపవిత్రమైనటువంటి మాటలు బహుగా మన మీద ఏలుబడి చేస్తున్నాయి. వాటిని విడిపించుకోకపోతే, వాటి నుంచి మనము బయటపడకపోతే ఎంత భక్తి చేసినా అవుతుంది. చూడండి, చక్కగా ఏది తెచ్చుకున్నా మంచిగా రుచికరంగా వంట చేసుకుని తినే ముందు అందులో ఒక చిన్న ఫుడ్గా వేసాము అనుకోండి, కమ్మగా వంట తక్కువగా ఏమైపోద్ది? వండాక తినేవాళ్ళు చాలా బాగా వండేటప్పుడేమో మంచి సువాసన వచ్చింది, తిందాం అనుకున్నారు. తినక ముందు తినేది కాడికి వచ్చి నోట్లో పెట్టుకోగానే ఏముంది? చేదుగా అయిపోయింది. కారణం ఏంటి? అన్నీ వేసారు కానీ దాంట్లో వ్యర్థమైన దాన్ని ఒకదాన్ని మనం అంతే ఉంది. భక్తి చేస్తున్నాం, మంచి మాటలు మాట్లాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, అదే నోటితో ప్రార్థన చేస్తున్నాం, ఆయన్ని గణపరుస్తున్నాం. కానీ అదే నోటితో మరలేం చేస్తున్నాం? బూతులు తిడుతున్నాం, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాం, తినకూడనివి తింటున్నాం. ఏమైపోతుంది? వెంబడే మళ్ళా అపవిత్రమైపోతుంది. మనం చేసిన భక్తి వృధా ప్రయాస, కష్టపడిన కష్టము వృధా ప్రయాస అయిపోయినట్లుగా. చూడండి, సంవత్సరం పాటు కష్టపడి చెమటోచి అంతా చేశాక సంవత్సరం తిరిగి వచ్చాక లెక్కలు చూసుకుంటే ఒక 5,000 10,000 వస్తాయి అనుకోండి. ఎలా ఉంటుంది? బాగుంటుందా? హ్యాపీగా ఉందా? ఈ సంవత్సరం అంతా కష్టపడి 10,000 అప్పు చేశానట్టున్నదా? బాధ, చెప్పలేనటువంటి బాధ. అక్కడే